రాయుడు గారు, ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను. బృందావన్ గార్డెన్స్ లా చేస్తాడు. మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న మీసం లాగా, మీ కాలికున్న చెప్పు లాగా, మీ బాడీకున్న బనీల్ లాగా మిమ్మల్ని అంటి పెట్టుకుని మరీ ఉంటాడు. నువ్వు లేకరా. థ్యాంక్స్ రా. నేను ఆ సర్వేశ్వరరావుని చీకొట్టేందుకు పంపన్నానో తెలుసా? ఐ నో, వాడు యూస్లెస్ ఫెలో ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాబట్టి. వండించుడు కన్నినేగాడు కుత్తేగాడు కాబట్టి. ఆ చండాలుడి కంటే మీరు ఏ విషయంలోనూ తక్కువ కాదు. థ్యాంక్స్. విన్నారుగా, ఇంకా నిలబడ్డారేంటి? పెడతారా లేకపోతే మొహం పచ్చడి చేయమంటారా అంటారు. అమ్మో, నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను? మేమే వెళ్ళిపోతాం. థ్యాంక్స్. జో అచ్యుతానంద జో జో ముకుందా. తాతయ్య, తాతయ్య, నీకు నిద్ర పట్టేసిందా? ఈ సంగతి నిద్రపోయేవాడు లేబరే. మరి నీకు నిద్ర పట్టిందో లేదో నాకు తెలియొద్దేంటి? ఇసురుతాలే, నువ్వు పడుకో. ఎవరు అది? ఎల్ఎంఏ గారు తాతయ్య, మళ్ళీ వచ్చాడు. ఎళ్ళొకటి ఇచ్చామంటావా? మొహం పచ్చడైపోద్ది. ఉండరా, ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఏమిట్రా దుక్కుడు? నువ్వెక్కడే ఉన్నా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది? గుండు మీద గుద్దానంటే గుండు పచ్చడైపోద్ది. రామ్మ, ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మ శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు. నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడు గారి మనవరాలు. రాయుడు గారు, శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. బ్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేది. కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడు గారితో మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటాయా? దొరకమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రామా రండి. పదమ్మ. అరే దేవుడు, ఆ కుర్చీ అందుకో. సరే సరా, కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా, ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగానొక్క కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత, ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను. నన్ను నమ్మండి. ఏమిటయ్యా ఇవన్నీ? నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. ఊరుకో. ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు. మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు. తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే, నీ ఇష్టం. చాలా సంతోషం. రాయుడు గారు, ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి, శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దుగానే అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి ఈ విషయం తనకి తెలియనివ్వకండి. అయ్యగారు మాట ఇచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే ఆడ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఎవరు బాబు నువ్వు? 30 ఏళ్లుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన 25 ఏళ్ల కొడుకుంటా నేను. ఎవరికి? అయ్యో, ఇవేం పాపిస్తూ మాట్లాడి. ఏమైంది మీకు? ఎవరమ్మా నువ్వు? ఒరే అప్పిగా, అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టింది ఎవర్రా? బాబు నేరు కాదండి, అయ్యగారే పెట్టుకున్నారండి. అమ్మా, నువ్వు వెళ్ళి అర్జెంట్గా ఫోటో తిప్పే చెప్తాను. ఏమైందిరా? సిత్తి పర్రైందిరా. అంటే మన కొంప కొల్లేరైంది.
ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి గెలుద్దామని నామినేట్ చేశాం కదా. అవును కదా. ఇప్పుడు ఆశ కూడా ఉష్ కాకైంది. సరిగ్గా చెప్పాడా? సరిగ్గా విన్నాడు. ఆయన చెప్పాడు. ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురుని తీసుకుని తిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట. యూ డోంట్ వరీ డాడీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది? కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా. డెఫినెట్లీ. అందుకే నేను అమ్మని తీసుకెళ్లి ఊరు జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లు అయిందని సెంటిమెంట్ అడుక్కుంటా. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉందిరా సన్ను. ఈ మసిమరి మొగుడుతో కాపురం చేయడం కన్నా ఊరి జనానికి ఊడిగం చేయడం బెటరు. కమ్ము కమ్ము. గో గో. హోల్డ్ ఆన్. ఎక్కడికే ఎగేసుకున్నావుతా? నరుకుతా. ఏంటి ఏ సెంటిమెంట్ లేకపోతే నీ బొప్పాస్ పెచ్చు ఎవరిని కోటేసేది? వేస్తారు, వేసి తీస్తారు, వేసేట్టుగా చేస్తాను. ఎందుకంత గట్టిగా కొట్టుకుని ఉన్న ఒక్క చేతిని వంకర చేసుకుంటావు? విషయం ఏమిటో చెప్పు. బరువు మరియు సముద్రము అంటే ఏమండి దేవుడేడి? పొలానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తుంటాడు. అయినా ఏమండి ఏమిటమ్మా, ఏదన్నా వరుస పెట్టి పిలవచ్చుగా? వరుస పెట్టా? ఏం వరుస పెట్టి పిలవమంటారు? అమ్మమ్మ అని పిలువు. నాకెట్టాగు కూతురు లేరు. నీ పిలుపులో నా కూతురుని చూసుకో. అయితే శాంతి నేనేమని పిలవాలి? వదినమ్మా అని పిలవమ్మా. అయ్యయ్యో, మా అమ్మ నాకంటే ముందు ఓ అన్నయ్యని కనుంటే నేను వదినగా మా ఇంట్లోనే కట్టేసుకుంది. నేనున్నానుగా. నోర్మై చెక్క సచ్చినాడా, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. నీకు పెద్ద తెలుసులే, తనకే తెలిసినట్టు ఎప్పుడు మాట్లాడుతావు. అమ్మా ఏమనుకోవద్దు. పర్వాలేదండి. చేతులకేంటి? మెహందీనా? కాదు, గోరింటాకు. ఇది కూడా తెలీదా మీకు? ఎంత అమాయకురాలంటే అమ్మాయి గారు మీరు. ఈ గోరింటాకు పెట్టుకుంటే మీ చేతులు ఎర్రగా పండిపోతాయి అన్నమాట. అంతేకాదు, ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు. రాణి రాణి నాకు పెట్టవా? అయ్యయ్యో, 2 చేతులకి పెట్టుకున్నాను. నీకెలా పెట్టను? మరి ఇప్పుడెలా? మీకెందుకంటే అమ్మాయి గారు, నేను పెడతాను కదా. రండి అమ్మాయి గారు, రండి, ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి. శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు. పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దన్నానా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. ఓహో ఇంతేనా? నేను చదువుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. లేవమంటుంటే ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దురద పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 ఇక్కడ